సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. మందిరానికి వెళ్ళినప్పుడల్లా హన్నాలో కోపం వస్తూ ఉండేదంట. ఈ కోపము అనే పాపమును మన జీవితంలో సమాధి చేయాలా. కోపము చాలా ప్రమాదకరం. కోపము చాలా ప్రమాదకరం. చాలామంది ఎక్కువ కోపముతో ఉంటారు. భయంకరమైన కోపం అది. ఎట్లాంటి కోపం అంటే ఎదుటోళ్ళన్నా చంపేస్తారు, లేకపోతే వీళ్ళన్నా చచ్చిపోతారు. అది కోపం. నీ కోపమే నీకు శత్రువు. ఈరోజు నువ్వంటే ఎవరికి ఇష్టం లేకపోవడానికి కారణం, నువ్వంటే ఎవరికి పడదు, నీ జోలికి ఎవరు రారు, నువ్వంటే ఇష్టంలా ఎవరికి అంటే కారణం ఏమిటి? నీవు బహుగా కోపిష్టి దానివే. అలాగనే కోపిష్టి వ్యక్తిగా ఉన్నావు. ఎవరికన్నా మందిరానికి వచ్చేటప్పుడు కోపం బయటికి వస్తుందా? పరీక్షించుకొని పరిశీలించుకోండి. ఆ కోపంతో మందిరంలో ఉన్న వాళ్ళందరి మీద, పరిచర్య చేస్తున్న వారి మీద బహుగా భయంకరంగా కోపడుతున్నారా? చూడండి, హన్న లేమితో వచ్చిందండి మందిరానికి, బాధతో వచ్చిందండి. ఏదో ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవాలా, నా జీవితంలో ఉన్న అంధకారమును తొలగించుకోవాలా, నా జీవితంలో ఉన్నటువంటి లేమి తొలగించుకోవాలనే ఉద్దేశంతో హన్న మందిరానికి వచ్చింది. బలులు ఇస్తుంది ప్రభుకి బలులు ఇస్తుంది. కానీ మన యేసేకి బలులు కాదండి కావాల్సింది. మన తండ్రికి బలులు కాదు కావాల్సింది, బ్రతుకు కావాలా. బ్రతుకు ముఖ్యం. మందిరానికి వెళ్ళేవారి జీవితాల ప్రవర్తన ముఖ్యం. వారి జీవితంలో వారి శ్రేష్టమైనటువంటి యోగ్యకరమైన ప్రవర్తన కలిగి ఉండడం ముఖ్యం. చాలామంది జీవితాల్లో చాలా వాటిని ఆశిస్తున్నారు, కానీ ఆశించినవన్నీ దూరం అవడానికి కారణం ఏమిటి? రక్షింపబడక ఉన్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ నీకు ఆయనకి మధ్య నీ పాపములు అడ్డుగా ఉన్నాయా? మన దేవుడు రక్షించే దేవుడు, విమోచించే దేవుడు. రక్షింపబడక ఉన్నట్లు ఆయన చేతులు కొరచకాల, ఆయన చెవులు వినపడకుండా లేదు. కానీ ఏది అడ్డుగా ఉంది? ఏది అడ్డుగా ఉంది? నీ జీవితం, నీలో ఉన్న పాపము నీ ఆశీర్వాదానికి, నీ దీవెనకు అడ్డుగా ఉంది. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. ఆ పిల్లలు లేకపోవడం వల్ల పెనిన్న బహుగా విసిగిస్తుంది. అయితే ఎల్కానా హన్న ఇరువురు షిలోహు మందిరంలోనికి వచ్చారు. షిలోహులో ఉన్న మందిరానికి ప్రవేశించినప్పుడు ఆ మందిరంలోనికి వచ్చిన వెంటనే అది హన్నాకు కోపం పుట్టిస్తుంది. మందిరంలోనికి వస్తే వెంటనే బలహీనత బయటికి వస్తుంది. ఏ బలహీనతతో నువ్వు పీడించబడుతున్నావో, ఏ పాపము చేత నువ్వు పీడించబడుతున్నావో అది బహుగా బయటకు వస్తుంది. దేవుని సన్నిధిలో బయటకు వస్తుంది, ట్రాన్స్పరెంట్గా బయటకు వస్తుంది. బహు చక్కగా దేవుని సన్నిధి కలిగిన దైవజనులు ఎదుటకు మీరు వచ్చినప్పుడు ట్రాన్స్పరెంట్గా మీ అంతరంగం ఏమిటో కనబడిపోతుంది, మీ హృదయం ఏమిటో కనపడిపోతుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న శక్తి అదే. చూడండి, షిలోహు మందిరములో దేవుని సన్నిధి ఉంది కనుక, మందసము ఉంది కనుక హన్నలో లోపట దాగి ఉన్న కోపము బయటికి వచ్చేస్తుంది. మందిరానికి వెళ్ళినప్పుడల్లా కోపం వస్తుంది. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. ఈరోజు మాటి మాటికి నీ జీవితంలో కోపము చేత పాపము చేస్తున్నావా?
కోపము బహుభయంకరంగా వస్తుందా? మూర్ఖత్వంతో కూడిన గర్విష్ఠితనంతో కూడిన కోపము నీలో ఉందా? ఆ కోపము సమాధి చేయకపోతే ఆ కోపము నిన్ను సమాధి చేస్తుంది. కోపము చాలా భయంకరం. ఈరోజు ఆ కోపము చేతనే జీవితాలు సర్వనాశనము చేసుకుంటున్నారు. కుటుంబాలు నాశనం అవుతున్నాయంటే కోపము చేతనే. బిడ్డల జీవితాలు నాశనం అవుతున్నాయంటే కోపము చేతనే. ఎంతమందికి కోపం కోపం కోపం, చిన్న మాట అంటే పడరండి. కోపిష్ఠుల తత్వం ఏమిటంటే మాట పడని తత్వం. ఎవరైనా ఏదైనా అంటే నొచ్చుకుంటారు. కోపం భయంకరమైనటువంటి పాపం. ఈరోజు ఎంతమంది యవనస్తులు ఆ కోపము చేత, ఎంతమంది ప్రజలు కోపము చేత ఒక చిన్న మాట పడకుండా పక్కింటోళ్ళతో గొడవలు, కొట్లాట్లు, చిన్న చిన్న వాటికే. కొన్నిసార్లు రోడ్డు మీద ప్రయాణమై వెళ్తూ ఉంటారు, బైక్స్ మీద. చిన్నగా ఒక వెహికల్ అలా తగిలిందంటే ఎంత కోపం వచ్చేస్తాం. నా వెహికల్ తగిలిచ్చా, వెంటనే కోపంతో కొట్టడం, ఆ వ్యక్తి చనిపోవడం, పోలీసులు వచ్చి తను జైలుకి తీసుకుపోవడం, లైఫ్ పడిపోతుంది. లైఫ్ లాంగ్ జైలు శిక్ష పడిపోతుంది. ఈరోజు కోపం వల్ల, క్షణమాత్రం ఆ కోపం వల్ల అణుచుకోలేకపోవడం వల్ల ఆ కోపాన్ని ఎంత భయంకరమైన శిక్షలు అనుభవిస్తున్నారో తెలుసా? ఆ జైల్లో మగ్గిపోతున్న వారిని అడిగితే ఏమైందయ్యా నీకు, ఏమైందమ్మా నీకు అంటే వాళ్ళు చెప్పేది జైల్లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ కోపిష్ఠులే, పాపము చేసి జైలు బంధకానానికి వెళ్ళినవారు. ఈరోజు నీ జీవితంలో కోపం ఉంటే జాగ్రత్త, కంట్రోల్ చేసుకుంటే మంచిదే, సమాధి చేసుకుంటే ఇంకా మంచిది. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము. నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. 2 రకాలైన కోపము ఉంది. ఒకటి ఆత్మీయమైనటువంటి కోపము. ఆత్మీయతలో, ఆత్మీయ విషయాల యందు శ్రద్ధ కలిగి మాట్లాడే విధమును ఒకటి ఉంది. రెండవది శరీరానుసారమైన కోపము ఉంది. చాలామంది కోపం మానుమా, ఆగ్రహము విడిచిపెట్టమంటే యేసయ్యకి కోపం రాలేదా? యేసయ్య కోపంగా మాట్లాడలేదా? ఎప్పుడు మాట్లాడారు యేసయ్య? అది సందర్భం ఏమిటి? తండ్రి గృహమును మందిరమును దొంగల గృహగా మార్చివేసినప్పుడు యేసయ్యకి అక్కడ కోపం వచ్చింది. నా మందిరము, యేసయ్య మందిరం అది ప్రార్థనా మందిరము, కానీ దొంగల గృహగా మార్చినప్పుడు యేసయ్యకి అక్కడ చాలా కోపం వచ్చింది. అక్కడ బాధతో కూడినటువంటి, గద్దింపుతో కూడినటువంటి కోపము, బాధతో కూడింది. దేవుని మందిరాన్ని ఇంతగా హీనపరుస్తారా? పరిశుద్ధ మందిరాన్ని అపవిత్రతగా చేస్తారా? వ్యాపార గృహంగా మారుస్తారా? లేకపోతే దొంగల గృహగా మార్చేస్తారా అన్నప్పుడు యేసయ్య తట్టుకోలేకపోయాడు. కానీ చాలామంది వ్యర్థమైన వాటి కోసం కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వ్యర్థమైన వాటి కోసం ఎక్కలేని కోపం వస్తూ ఉంటుంది. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము. నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. కానీ ఈ కోపం విషయంలో అవగాహన లేదు. చాలామంది గద్దింపుని కూడా కోపం అంటారు, సరిచేస్తున్నప్పుడు కోపం అంటారు. తల్లిదండ్రులు బిడ్డలకు వేడల వారు క్రమశిక్షణ లేకుండా జీవిస్తున్నప్పుడు తల్లి ఎంతో బాధపడుతూ వేదన పడుతూ, అమ్మా అలా చేయకూడదు, ఈసారి అలా చేసావంటే నేను కొడతాను, నిన్ను శిక్షిస్తాను. అలాగనే తండ్రి ఇంకొకసారి నువ్వు అలా చేయొద్దు, అది తప్పు, అది తప్పుడు మార్గం అంటే బిడ్డ అనుకుంటుందంటే తన్ను క్రమపరుస్తున్నటువంటి తల్లిదండ్రులు గద్దిస్తున్నప్పుడు ఎందుకమ్మా అంత కోపపడతావు అంటే వీళ్ళకి
ఏది కోపమా, ఏది గద్దింపు, ఏది సరిదిద్దడం, ఇది తెలీదు. కనుక మీ జీవితాల్లో కోపము అంటే ఏమిటో తెలుసుకోవాలా. నీ మంచి కోరి చెప్పే మాట కాదా? నీ తప్పును సరిదిద్దే అధికారం ఉన్నవారు మాట్లాడుతున్నారా లేదా? నీ భవిష్యత్తుని మంచి బాటలో పంపించాలనే ఉద్దేశంతోనే వారు గద్దిస్తున్నారా లేదా? కొంతమంది గద్దింపును కూడా కోపపు ముసుగు వేసేస్తారు. వారికి కోపం ఎక్కువ అంటారు. మన యేసయ్య ఒక మాట చెప్తున్నాడు, తాను ప్రేమించిన కుమారుణ్ణి తండ్రి గద్దించును, అట్టి గద్దింపును అసహించుకొనివాడు పశుప్రాయుడు. నీ భవిష్యత్తు మంచిగా ఉండాలని, నీ జీవితము బాగుండాలని నిన్ను సరిచేసినప్పుడు, నీకు మంచి మార్గము తెలియచేస్తున్నప్పుడు, నా మంచి కోసమే కదా చెప్పింది, నా భవిష్యత్తు కోసమే కదా చెప్పింది, నా ఆశీర్వాదము కోసమే కదా చెప్తుంది అని ఆలోచించకుండా అవతల వాళ్ళకి కోపం ఎక్కువ. కనుక నిన్ను నీవు సరిచేసుకోవాలా. బుద్ధిహీనుణ్ణి గద్దించవద్దు. బుద్ధిహీనుడిని గద్దించవద్దు. పొరపాటున గద్దించావా, బుద్ధిహీనుడు నిన్ను అవమానపరుస్తాడు. ఈరోజు చాలామందికి కోపం అంటే ఏమిటో తెలియడం. తల్లిదండ్రులు మంచి కోరి ఖచ్చితంగా చెప్తున్నప్పుడు, ఇష్టానుసారంగా యవనస్తులు జీవిస్తున్నప్పుడు, లవ్ అఫేర్స్ అని వారితో వీరితో పరిచయాలు పెట్టుకొని, ఫోన్ నెంబర్స్ తీసుకొని ఫోన్లో గంటలు మాట్లాడుతున్నప్పుడు, తల్లి క్రమము చేస్తే, తండ్రి క్రమము చేస్తే, ఎందుకు మీరు అంత కోపపడుతున్నారు నా మీద అంటున్నారు. నీ భవిష్యత్తు కోసం, నీ జీవితాన్ని సర్వనాశనము చేసుకుంటున్నావు కాబట్టి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి అది కోపము కాదమ్మా. నీ జీవితాన్ని వారు మంచి మార్గంలో నడిపించడానికే వారు గద్దిస్తున్నారు. అర్థం చేసుకోవాలా. కానీ హన్నాకి దేవుని మందిరంలో దేవుని మీదనే కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుందో ఆమెకు తెలియడం లేదు, కానీ ఆమె కోపపడుతుంది. కొంతమందికి ఎందుకో అనవసరంగా కోపాలు, చిన్న దానికి కూడా ఎప్పుడు ఆ ముఖంలో చిరాకు మొహం పెట్టేస్తుంటారు. చిరాకుగా ఉంటారు. ఆ ముఖం చూస్తేనే చిరాకు, అదొక దురాత్మ. చిరాకుగా ఉంటారు, మాట్లాడేది ప్రతి దానికి కోపమే. అది ఏదైనా అడిగి తీసుకోవాలన్న భార్య అదివో ఏంటది, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. మరలా వీరు మందిరానికి వస్తారు. చిన్నదానికి కూడా ఓర్చుకోలేని స్థితి, ఓర్పు లేని స్థితి, ఇది ప్రమాదకరం. మందిరానికి వచ్చినప్పుడు పరిచర్య చేస్తున్నటువంటి సిస్టర్స్ అయితేనండి, బ్రదర్స్ అయితే, అయ్యా ఇక్కడ కూర్చో, అమ్మా అక్కడ కూర్చో, ఏంటి ఇక్కడి నుంచి లేపి అక్కడ కూర్చోమంటావా? ఎలా చెప్తే మేము వినాలా? పో, నువ్వు నా దగ్గరికి నుంచి వెళ్ళిపో, నువ్వు నాకు చెప్పొద్దా? తిరగబడ్డం, తిట్టడం, కోప్పడుతూ ఉండడం, ఇది మంచిది కాదు. మందిరానికి వచ్చినప్పుడల్లా మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనడే. హన్నా జీవితంలో లేమి ఉంది, ఆ లేమిలో కోపం ఉంది. ఎందుకు లేమిగా ఉంది? దేవుని ఆశీర్వాదము పొందుకోలేని స్థితి ఎందుకుంది? లోపట పాపము ఉంది, కోపం అనే పాపము ఉంది. కాబట్టే అదే దేవునికి హన్నాకి మధ్య అడ్డుగా నిలబడింది, అడ్డైపోయింది. నీ పాపములే దేవునికి నీకు మధ్య అడ్డుగా ఉన్నాయేమో ఒకసారి ఆలోచించు. ఆశిస్తున్నావు కానీ అందుకోలేని స్థితిలో ఉన్నావేమో. ఎంతో ప్రభు దగ్గరికి వచ్చి ఆశ కలిగి ఉన్నావేమో. ప్రార్థన రిక్వెస్ట్ ఏమిటి అని అంటే అనేకమైన రిక్వెస్ట్లు ఉన్నాయేమో. ఇటువైపు ఇల్లు కొనాలమ్మా, అటువైపు పొలము కొనాలమ్మా, ఎన్నో ఆశలు. ఒక్కొక్కరికి 100 ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటాయన్నమాట. దీని గురించి ప్రార్థన చేయండి, దాని గురించి ప్రార్థన చేయండి, మా పిల్లోడు గురించి ప్రార్థన చేయండి, మా మనవడు గురించి ప్రార్థన చేయండి, చిన్నోడు ఏబిసిడీలు సరిగ్గా దిద్దడం లేదు, ప్రార్థన చేయండి. ఇంకా చాలా ఉన్నాయి. కొన్నిసార్లు నేను అయ్యగారు ఇద్దరం కూర్చున్నప్పుడు ఈ ప్రార్థన రిక్వెస్ట్ల గురించి చెప్పి చాలా నవ్వుకుంటాం. అంటే కనీసం ఎట్లా ఉంటుంది అంటే, దైవజనులు అంటే వచ్చి చాలా చిన్న వాటికి కూడా ప్రార్థన చేయండి. వాడు చిన్నగా భోజనం సరిగ్గా తిన్నా, మంచినీళ్ళు సరిగ్గా తాగడం, ప్రార్థన చేయండి. నువ్వేం చేస్తావు?
నువ్వేం చేస్తావు? దైవజనులు ప్రార్థన చేస్తారు, సరే, నువ్వేం చేస్తావు? నీకు దేవునికి మధ్య ఉన్న పాపాన్ని అడ్డుని నువ్వు తొలగించుకుంటే నీ ప్రార్థన ప్రభు సమీపంగా ఉంటుంది. దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. చాలా సిల్లీగా చిన్న చిన్నవి కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని కమాండింగ్గా చెప్తారు. అది కూడా ప్రతి ఒక్కరూ మందిరానికి వచ్చినప్పుడు చాలా స్త్రీలు పక్కన వాళ్ళతో గొడవలు, అరుపులు, కేకలు, ఇష్టానుసారమైనటువంటి కోపిష్టి ఆత్మతో నడిపించబడతారు. చాలా జాగ్రత్త. కొన్నిసార్లు స్త్రీల్లో విపరీతమైన కోపము, ఆవేశం ఉంటే సమ్టైమ్స్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఒకసారి అటువంటి రీతిగా ఎమోషనల్గా నువ్వు ఫీల్ అవుతున్నట్లయితే, ప్రతి చిన్నదానికి కోప్పడిపోతున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెక్ చేయించుకోవాలా. ఎక్కడైనా నీ జీవితంలో నీ ఒక హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో నువ్వు ఒకసారి చెక్ చేయించుకోవాలా. కానీ స్త్రీలు చాలామంది వాళ్ళ హెల్త్ విషయంలో కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండి ఈ కోణంలో వారు చిరాకు పడుతూ, కోపడుతూ కుటుంబాలను కూలగొట్టుకుంటారు. ఈ కోణంలో కూడా మీరు ఆలోచించాలా. అన్న మందిరానికి వెళ్ళినప్పుడు కూడా కోపం వస్తుంది, మందిరంలో కోపం వస్తుందండి అన్నకి. అదే అడ్డుగా అయిపోయింది అన్న జీవితంలో, అదే అడ్డుగా అయిపోయింది. దేవుని మీద కోపడుతూ ఉందంట. అయితే ఆమంట ఆ కోపము తన హృదయంలో ఉన్నంత వరకు అంట ఆమె కన్నీళ్లు కారుస్తుందంట, భోజనము కూడా చేయడం లేదంట. ఈ సిమ్టమ్స్ ఎవరికన్నా ఉన్నాయా ఇక్కడ? కోపములో ఏడ్చేస్తూ ఉంటారు కొంతమంది, కోపడుతూనే ఉంటారు, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. కోప్పడి అవతలని అన్న కూడా అన్నీ అనేస్తారు, వీళ్ళు ఏడిచి పెడతారు. మళ్ళా భలే మాయ చేస్తారు కదా. చాలా డిఫరెంట్గా ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్. ఏడుస్తూ ఉంటుంది, కోపడుతుందంట, ఏడుస్తుందంట, భోజనం చేయడం లేదంట, భోజనం మానేసింది. ఆ కోపము ఏమైందో తెలుసా? ఏటేటా వాళ్ళు మందిరానికి వస్తున్న గర్భఫలము మాత్రం రావడం. ఈరోజు మీ జీవితాల్లో పాపాన్ని పెట్టుకొని, పాపాన్ని పోషిస్తూ మీ హృదయాల్లో దేవుని ద్వారా ఏదో పొందుకుందాం, ఆశీర్వదించబడతాం, దీవించబడదామంటే అది జరగని పని. రక్షింపబడక ఉన్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీకు ఆయనకి మధ్య నీ పాపాన్ని తొలగించుకోవాలా, నీ బలహీనతని తొలగించుకోవాలా. ఈరోజు చాలామంది జీవితాల్లో, మందిరానికి వచ్చే వారి జీవితాలు అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ధనాపేక్ష, వ్యభిచారపు దెయ్యం. ఎంతమంది మందిరాలకు వచ్చి లవ్ అఫేర్స్గా కొనసాగించే వాళ్ళు లేరా? ప్రేమలు నడిపించే వాళ్ళు లేరా? మందిరంలో పరిశుద్ధ మందిరంలోనికి వచ్చి ప్రవర్తనను సరిచేసుకోవడానికి వచ్చి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి వచ్చి, ఈరోజు మందిరాల్లో భయంకరంగా ప్రవర్తించేవాళ్ళు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుంటారు, వీళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుంటారు, పురుషులతో మాట్లాడడం, భర్తల్ని విడిచిపెట్టి వేరొక వానితో వెళ్ళిపోవడం. మందిరాల్లో జారత్వము జరగడం లేదా? వ్యభిచార తత్వము ఉండడం లేదా? మందిరానికి వచ్చి అసలు మందిరం యొక్క శ్రేష్టత ఏమిటో తెలుసా? ఎక్లీషియా అనే గ్రీకు పదంలో నుంచి మందిరం అనే మాట వచ్చింది. పరిశుద్ధ మందిరము అంటే మందిరము ఏమిటి? పరిశుద్ధ మందిరము. లేకపోతే ఎక్లీషియా అనే మాటకు అర్థము ఏమిటంటే పరిశుద్ధుల సమూహం అని అర్థం. పరిశుద్ధులందరూ చేరి ఒక సమూహముగా చేరిన ఆ స్థలమును మందిరము అంటారు. పరిశుద్ధుల సమూహము. ఈరోజు మందిరము పరిశుద్ధుల సమూహమా?
అపవిత్రుల సమూహమా? మందిరము యొక్క మహిమను ఏ విధంగా నువ్వు కాపాడాలా? నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడంలో మందిర మహిమ దాగి ఉంది. నిన్ను నీవు పాపము నుంచి విడుదల పొందుకున్నట్లయితే నీవు దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉంటావు. ఈరోజు చాలామంది మందిరానికి ఎలా పడితే ఎలా వస్తారు. ఆదివారం వస్తారండి, సోమవారం నుంచి శనివారం దాకా తాగుతూనే ఉంటారు. తాగుబోతులుగా వస్తారు, తిరుగుబోతులుగా వస్తారు మందిరానికి. ఏం రాకపోతే ఎవరన్నా చింతిస్తారా? ఎందుకు వస్తావు? అవసరం ఏమిటి? నీ బతుకు మార్చుకోకపోతే నువ్వెందుకు మందిరంలోనికి వస్తావు? ఎందుకు మందిరంలోకి వస్తావు? పరిశుద్ధుల సమూహము కదా. నీ జీవితంలో నీ బ్రతుకును మార్చుకోవాలా? మాట వింటున్నావు కానీ మాట ప్రకారము జీవించడం లేదా? ఆదివారము మందిరానికి వస్తున్నావు, ఆదివారము సాయంత్రం అయ్యేటప్పటికి భయంకరంగా తాగుబోతాను. ఈ ప్రాంతం అంతా తాగుబోతు దెయ్యాల చేత నింపివేయబడి ఉంది. దేవుడు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవునికి మరుగైంది కాదు. ప్రతి ఇంట తాగుడు దెయ్యమే. కానీ ఈ రోజు నుంచి అట్టి తాగుడు దెయ్యము యేసు నామములో అగ్నితో కాల్చివేయబడునుగాక. ఆమేన్. భయంకరమైన తాగుడు పిచాచి ఇక్కడ ఉంది. మనుషుల జీవితాల్లో అంధకారం మిగులుస్తుంది. ఆ తాగుడులో భయంకరముగా కొట్లాట్లు, ఒకరిని ఒకరు చంపుకోవడం, భార్యాభర్తలు కొట్టుకోవడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, ఇదే జరుగుతుంది ఈ ప్రాంతంలో. మందిరానికి వచ్చే ఏ ఒక్కరు కూడా తాగుడు వ్యసనం, వేశ్య సాంగత్యం మీకు కూడని పని. మీకు అవసరం లేదు. మీరు పరిశుద్ధతను కాపాడుకోవాలా. మొన్నటి దినాన ఒక వ్యక్తి వచ్చి సాక్ష్యము చెప్తున్నాడు. తన భార్య లాస్ట్ వీక్ ఉమెన్ గెట్ టుగెదర్కి అతన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆమె చెప్తుంది, అమ్మ ఇతనితో చచ్చిపోతున్నానమ్మా. నిజానికి ఎంతగా ఇతని ద్వారా నేను వెక్స్ అయిపోయానో తెలుసా? ఇతను లేకపోతేనే నేను ప్రశాంతంగా ఉంటా, ఇతను చచ్చిపోతే బాగుండమ్మా అంటుంది. ఎవరిని పట్టుకొని? భర్తను పట్టుకొని. నేను అన్నాను, ఆ మాట ఎందుకు అంటున్నావు? నువ్వు భర్త కదా అంటుంది ఆమె. భయంకరమైన తాగుబోతమ్మా. ఈ తాగుబోతు వల్ల నా జీవితంలో ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, నా కుటుంబం అంతా నాశనం అయిపోయింది. అయితే చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటావు? నీ భర్తని చచ్చిపోతే బాగుండని ఎందుకు కోరుకుంటున్నావు అని అన్నా. అమ్మంటుంది, ఒక రోజా, ఒక నెల, ఒక సంవత్సరమా? 20 సంవత్సరాలు పడుతున్నాయి నరకం. ఇంకా నేను పడలేను, ఇతను చచ్చిపోవాలంతే. చచ్చిపోతేనే నేను ప్రశాంతంగా ఉంటా, సమాధానంగా. నేను నోరు మూసే, మౌనంగా ఉండు, ప్రార్థన చేస్తాం. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. నెక్స్ట్ వీక్ కల్లా నువ్వు సంతోషంగా వస్తావు చూడు. ప్రార్థన చేశానండి. అతనికి పట్టిన దెయ్యం ఏంటో తెలుసా? అతని పట్టిన దెయ్యం తాగుడు దెయ్యం, మొత్తుగిలిన ఆత్మ దెయ్యం పట్టింది. నేను దెయ్యంనే బంధించా యేసు నామములో. నెక్స్ట్ వీక్ మానేశాడండి. ఆ వారం అంతా తాగలా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మానేశానమ్మా అన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? మళ్ళీ ఒకసారి అడిగా, ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నావు? 20 సంవత్సరాల నుంచి. ఎంత మానాలన్నా మానలేకపోయా. ఎన్ని దెబ్బలు కొట్టించుకునేవాడినో, ఎంతమంది అసహ్యపడేవాళ్ళో, అసలు గౌరవమే లేదు. లాస్ట్కి తన భార్య, నువ్వు చచ్చిపోతేనే నాకు మనశ్శాంతి, నువ్వు చచ్చిపోతేనే నాకు సమాధానం అంటుంది. కానీ 2 నిమిషాల ప్రార్థన, మహోన్నతునైన దేవునికి 2 నిమిషాల ప్రార్థన చేరినప్పుడు 20 సంవత్సరాల నరకము యేసు నామములో కొట్టివేయబడింది ఆ ఇంటిలో. దేవునికి మహిమ కలుగునుగాక. మన యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు తాగుడు వ్యసనం. అమ్మా సిస్టర్స్, మీరేమి పెద్ద గొప్ప వాళ్ళు ఏమీ కాదు, మీరు కూడా వేస్తున్నారు, జాగ్రత్త.
తాగే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు కూడా వచ్చి ప్రార్థన చేయించుకుని విడుదల పొందుకోండి. ఆ తాగుడు వ్యసనం జోలికి వెళ్ళొద్దు. అది దురాత్మ, దుష్టాత్మ. అది నిన్ను నరకానికి చేరుస్తుంది తెలుసా. మత్తు పానీయాల జోలికి వెళ్ళకూడదని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మత్తు తాగితే న్యాయము చెయ్యవు, న్యాయంగా బ్రతకవు, నీతిని తప్పిపోతావు, యథార్థతను తప్పిపోతావు. మత్తు పానీయాలు సేవించే వారి జీవితాలు నరకములో చేరుతాయి. ఎందుకంటే వారు మార్గము తప్పి అన్యాయంగా జీవిస్తారు, అన్యాయంగా మాట్లాడతారు. నీతి మాలిన జీవితం వారిలో ఉంటుంది. కాబట్టి ఆ తాగుడు వ్యసనము, తాగుడు దెయ్యం నిన్ను పట్టింది. ఆ దెయ్యాన్ని బంధిస్తే నువ్వు విడుదల పొందుకుంటావు. నీ కుటుంబం కట్టబడి ఉంటుంది, మంచిగా కట్టబడుతుంది దేవునిలో. కనుక మీ జీవితాలు ఈరోజు ఇటువంటి బలహీనతలు ఉన్నట్లయితే విడిచిపెట్టుకోండి. మందిరానికి రావడం ముఖ్యము కాదు. మందిరానికి వచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్తారని పరిశుద్ధ గ్రంథములో రాయబడలేదు. మందిరానికి వచ్చే వాళ్ళు పరిశుద్ధతను ప్రేమించాలా. రోజు రోజుకి నీ జీవితంలో దేవునికి దగ్గరగా అవ్వాలా, దేవునితో సహవాసము చేయాలా, యేసయ్యకి ప్రియునిగా మారాలా, ప్రియురాలిగా మారాలా. అంతేగాని మందిరానికి వస్తూ చెత్తను పేర్చుకుంటావా నీ జీవితంలో? మందిరానికి వస్తూ ఇష్టానుసారమైన జీవితమా? బలహీనతలకు చోటిస్తావా? దుష్టునికి చోటిచ్చినట్టే. ఆ తాగుడు వ్యసనం ఏ ఒక్కరిలో ఉండడానికి వీలేదు. కుటుంబాలు తగలబడిపోతున్నాయి ఈ యొక్క ప్రాంతంలో తాగుడు వ్యసనము ద్వారా. సంఘము అంటే, చర్చ్ అంటే పరిశుద్ధుల సమూహము. ఈరోజు మందిరానికి వచ్చేవాళ్ళు పరిశుద్ధ సమూహముగా ఉన్నారా? ఎంతమంది మందిరంలో ఉన్నవారు పరిశుద్ధతకు చోటిస్తున్నారు? నీవు నిజంగా నీ హృదయంలో పరిశుద్ధతకు చోటిచ్చిన వ్యక్తివైతే నీ ఇంటిలో ఎందుకు సినిమా పాటలు వస్తున్నాయి? నీ సినిమాలు ఎందుకు చూస్తున్నావు? చెత్త వంటి వాటిని ఎందుకు నువ్వు ఆశపడుతున్నావు? ఎందుకు పనికిరాని వాటిని మాటికి స్క్రోల్ ఎందుకు చేస్తున్నావు? దరిద్రంగా ఉన్నటువంటి స్త్రీల బొమ్మలు చూడడానికి ఎందుకు ఇష్టపడుతున్నావు? మళ్ళా పరిశుద్ధ సమూహంలో నువ్వు చేరితే నువ్వు అపవిత్రుడివే కదా, సంఘాన్ని చెరిపే వ్యక్తివి కదా. దాగున్నావా? నీ జీవితము దాగుకొని ఉందా? మందిరములో పరీక్షించుకో. దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు. మందిరములో పరిశుద్ధతను కాపాడుకోవాలా. మందిరానికి చేరే ప్రతి ఒక్కరూ పరిశుద్ధతను కాపాడుకోవాలా. పరిశుద్ధతను నువ్వు కాపాడుకున్నప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదము, దీవెన. చాలామంది భయంకరమైనటువంటి దృశ్యాలకు అలవాటు పడుతున్నారు. భయంకరమైనటువంటి అపవిత్రమైన దృశ్యాలకు అలవాటు పడి ఉన్నారు. యవనస్తులు, మీ జీవితాలు బహు జాగ్రత్త. భయంకరమైన వ్యభిచారివి కాబోతున్నావు నీ జీవితంలో. వ్యభిచార లక్షణాలు అవి. మందిరానికి వస్తున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథము పట్టుకున్నప్పుడు మన జీవితంలో పరిశుద్ధతను కలిగి జీవించాలా. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధతను కలిగి ఆరాధించాలా. చెత్త వంటి మాటలు, చెత్త వంటి విషయాల గురించి వినడం, చూడడం భయంకరమైన తత్వాలు. పరిశుద్ధాత్మదేవుడు నాకు తెలియజేస్తున్న విషయాలు బహుఘోరంగా ఉంది. ఈ ప్రాంతం ఎలా చెప్పాలో నాకు అర్థం కావాలా. అత్తలుగా మీరు ఉన్నట్లయితే మీ కోడళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. మీ వారిని మీరే వ్యభిచారులుగా చేస్తున్నారు. బహు జాగ్రత్త. నరకం ఉంది. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకము బహు ఘోరమైనది. ఒక కోడలు ఇంటికి వస్తే ఆ కోడలను కూతురులాగా చూసుకోవాలి, కానీ కూతురులాగా చూసుకోవాల్సిన కోడళ్ళ చేత వ్యభిచారము చేపిస్తావా? ఎటువంటి తత్వముతో నువ్వు ఉన్నావు? ఎంత నీచమైన తత్వంతో ఉన్నావు? ఇటువంటివి ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఘోరమైన సొదొమ గొమొరగా మార్చివేసుకుంటున్నారు. నువ్వు నీతిగా జీవించకపోతే ఈ సొదొమ గొమొర కాల్చివేయబడుతుంది. నువ్వు పరిశుద్ధతను కోరుకోపోతే ఈ సొదొమ గొమొర సర్వనాశనము కాబోతుంది. ఇది సర్వనాశనము కాకుండా ఉండాలంటే ఈరోజు ఒక నీతిమంతుడిగా నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలా. నీతిమంతురాలుగా నువ్వు మారాలా, ప్రార్థన చేయాలా. ఆనాడు
సొదొమ గొమొర్రా కోసం, లోతు కుటుంబం కోసం అబ్రహాము ప్రార్థన చేశాడు. సొదొమ గొమొర్రా కాల్చి వేయబడుతున్నప్పుడు నీతిమంతులను క్షేమాన్ని దేవా అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా 10 మంది నీతిమంతులుంటే సొదొమ గొమొర్రాని కాల్చకుండా ఉంటావా? దేవుడు అన్నాడు, ఓకే 10 మంది ఉంటే నేను కాల్చను. అయ్యా 20 మంది ఉంటే, చూసారా, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే అని అడుగుతున్నాడు. 10 మంది నీతిమంతులున్నా సొదొమ గొమొర్రా కాల్చివేయబడదు. ఘోరమైన స్థితి దానికి రాదు. ఈ పట్టణము మీరు కాపాడుకోవాలంటే ఇక్కడ ఎవరు నీతిమంతులు కావాలా? ఎవరు ప్రార్థనా పరులు కావాలా? మిమ్మల్ని బట్టే ఈ స్థలమంతయు ఆశీర్వాదకరంగా మార్చివేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మందిరానికి వచ్చి వాక్యం వింటున్న నీ జీవితము నిర్లక్ష్యంగా నువ్వు ఉన్నట్లయితే, పాపముతో కూడా కప్పెట్టుకుంటూ జీవించినట్లయితే, ఇష్టానుసారమైన జీవితంతో ఉన్నట్లయితే, నేను చెప్తున్న మాటలు మీ ఇంటి పక్కన జరుగుతున్నాయి, మీ ఎదుట జరుగుతున్నాయి, మీ ఇంటి చుట్టూ జరుగుతున్నాయి, ఈ ప్రాంతంలో ఈ విషయాలు జరుగుతున్నాయి. కానీ ఈ ప్రాంత విషయంలో ఏ ఒక్కరు నాతో ఈ విషయాలు మాట్లాడాలా? కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఈ విషయాలను బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళందరూ చుట్టూ ఉన్నవారు పాపంలో కూరుకుపోతున్నారు, నీచమైన క్రియల్లో కూరుకుపోతున్నారు. అయితే నువ్వేమి చేయాలా? నీ ఇంటిలో కూర్చొని వారితో పాటు సమ్మతించడము కాదు, వారితో పాటు నువ్వు పాపంలో కూడుకోవడము కాదు, నీవు నీతిమంతుడిగా జీవించాలా. నీ ఇంటిలో నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేయాలా. 2 చేతులు పైకెత్తి ఎలుగెత్తి ప్రార్థన చేయాలా. నశించిపోయే ఆత్మల కొరకు, ఆ నరకానికి చేరే ఆత్మల కొరకు నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేసే వ్యక్తిగా మారాలా. 10 మంది నీతిమంతులుంటే చాలు ఈ పట్టణానికి. సొదొమ గొమొర్రాకి పట్టిన దుస్థితి ఈ పట్టణానికి పట్టదు. సొదొమ గొమొర్రా లాగా తయారయ్యింది. అందుకే ఆత్మీయులుగా నిలబడకుండా దుష్టాత్మల ప్రభావముతో నిండుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా మీరు మందిరాలకు వచ్చి వాక్యాన్ని విని ప్రార్థనా పరులుగా మార్చబడాలా. మందిరంలో ఉన్నటువంటి శ్రేష్టత రోజు రోజుకి పరిశుద్ధతను ప్రకాశించేవారిగా ఉండాలా. పరిశుద్ధతను కలిగి ప్రార్థించేవారిగా ఉండాలా. అంతేగాని మీ బంధువుల ఇంట్లో ఎంత భయంకరమైన నీచమైన కార్యాలు జరుగుతున్నాయి. నీతి లేదు, నియమము లేదు, వరస లేదు, ఎలా పడితే అలా జీవిస్తున్నారు. భయంకరమైన స్థితి ఇక్కడ జరుగుతుంది. మీరు అనుకుంటున్నారా పాపము జరుగుతుంది అని మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకానొక సమయంలో సొదొమ గొమొర్రాలో కూడా ఇటువంటి పాపాలు జరిగాయి. ఆ పట్టణాన్ని దేవుడు వదిలిపెట్టలా, కాల్చివేశాడు. పట్టణమంతా కాల్చివేయబడింది. సొదొమ గొమొర్రా కాల్చివేయబడింది. కాల్చివేస్తే ఆ భూమి కూడా శపించబడిందని అర్థం. ఎందుకు? ఆ భూమి ఏమి చేసింది? ఆ నేల ఏమి చేసింది? దానిలో ఉన్న ప్రజల పాపం వల్ల ఆ నేలకే శాపం వచ్చింది. కాల్చివేయబడితే ఇంకా ఆ నేల దేనికి పనికిరాదండి. చెవిటి భూమిగా మారిపోతుంది. పొలం వేయడానికి కూడా కుదరదు. కాల్చివేయబడిన నేల దేనికి పనికిరాదు. చెవిటి భూమి, పనికిరాని భూమిగా మారిపోద్ది. ఎందుకు అంత శాపమైపోయింది ఆ భూమి, ఆ నేల, ఆ స్థలం? అందులో ఉన్న మనుషులు నీతి నియమము లేక జీవించినందుకు, అందులో ఉన్న మనుషులు ఇష్టానుసారంగా పాపము చేసినప్పుడు, అందులో ఉన్న మనుషులు నీచమైన కార్యాలు చేసి వ్యభిచారము చేసినందుకు ఆ నేల శపించబడింది. ఆ నేల కాల్చివేయబడింది. ఆ భయంకరమైన శాపగ్రస్తమైన పరిస్థితి ఈ ప్రాంతానికి రాకుండా ఉండాలంటే నీ జీవితంలో ఇదే సమయంలో పరిశుద్ధతను కోరుకొని ప్రార్థించే వ్యక్తిగా ఉండాలా. మందిరంకైతే వస్తున్నావు కానీ పాపాన్ని ఎదిరించే శక్తి నీలో లేదు. మందిరానికి వస్తున్నావు, శ్రేష్టమైన దేవుని దగ్గరికి వస్తున్నావు, జీవము కలిగిన దేవుని దగ్గరికి వస్తున్నావు కానీ పాపాన్ని సమాధి చేసే శక్తి లేదు. నీలో ఉన్న పాపాన్ని సంపూర్ణంగా లయపరిచే విధముగా నీ జీవితం లేదు. పాపానికి సాష్టంగా పడుతున్నావు. బయటికి వెళ్ళావా, నీ జీవితంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. నీకు ఆశ అయితే ఉంది మందిరంలో మారాలని,
ఆశ ఉంది, ప్రభువా నన్ను మార్చు అంటున్నావు, నన్ను మార్చు అంటున్నావు. కానీ నువ్వు మళ్ళా పాపము చూసినప్పుడు నువ్వు మరలా పడిపోతున్నావు, లోకములో నిలబడలేకపోతున్నావు. ఎందుకో? రక్షణ అనుభవం లేదు. క్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడలేదు కాబట్టి మందిరంలో ఉన్నంత వరకు 1 గంట 2 గంటలు స్థిమితంగా ఉంటున్నావు. మందిరము బయట నీ జీవితము చాలా భయంకరంగా పతనమవుతుంది. ఈవెన్ పరిచర్య చేస్తున్న వారి జీవితాలు సరిగా లేవు. మందిరం వరకు పరిచర్య చేస్తున్నావు, కానీ దేవుడు మందిరంలోనే చూస్తాడేమో అనుకుంటున్నావు, భ్రమలో ఉన్నావు. దేవుడు నిన్ను చూసేదే సోమవారం నుంచి శనివారం దాకా. ఎక్కడెక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ మాట తీరు మాట్లాడుతున్నావు, ఏ సంభాషణలు జరుగుతున్నాయి, ఏ లావాదేవీలు చేస్తున్నావు, ఎటువంటి జీవిత విధానము నీకుందే, ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి, ఎంత మోసపు మాటలు నీవి, ఎంత అబద్ధపు మాటలు నీవి, ఎంతమందిని మోసం చేసావు నీ జీవితంలో. మరలా మందిరంలో పరిశుద్ధ వేషమా, మందిరంలో పరిచర్య వేషమా? మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును. శరీరానుసారంగా విత్తిన ఎడల క్షయమనే పంటను కోస్తావు, ఆత్మానుసారముగా విత్తిన ఎడల నిత్య జీవమును కోస్తావు. మీ బ్రతుకులు ఈరోజు మారాలా. హన్నా జీవితంలో మందిరముకు వచ్చింది కానీ కోపము పాపము ఉంది. కోపం అనే పాపం ఉంది, కోపం బయటికి వస్తుంది. కాబట్టి ఏటేటా వచ్చిన ఆమె జీవితం అంతా ఖాళీ, ఏమీ జరగడంలా. మీ జీవితాల్లో అనుకుంటున్నారా కల్వరీ టెంపుల్లో శక్తి లేదనుకుంటున్నారా? కల్వరీ టెంపుల్లో ఆత్మ లేదనుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు లేడనుకుంటున్నారా? కల్వరీ టెంపుల్కి వెళ్తే ఏమీ జరగడంలా, సంవత్సరాలు ఏమీ జరగడంలా. కారణం ఏమిటి? ఏటేటా వచ్చినా ఏమీ జరగడంలా. కారణం ఏంటి? నీ అంతరంగము కారణం, లోపట ఉన్న దుష్కార్యములే కారణం, నీ పాపపు జీవితము కారణం, నీ అపవిత్రమైన జీవిత విధానం కారణం, నీ వ్యభిచారపు బుద్ధే కారణం. ఎంత భయంకరమైన నికృష్టమైన జీవితం అది. మందిరానికి వస్తున్నా విన్నట్టుగా వాక్యం వింటావా? ఎన్నోసార్లు దేవుని మాట వచ్చినప్పుడు ఎన్నోసార్లు దేవుడు నిన్ను గద్దించాడు. నీ అపవిత్రత విషయంలోనే గద్దించాడు, నీ పాపపు జీవితం విషయంలోనే గద్దించాడు. వ్యభిచారము చేయవద్దని గద్దించారు, కానీ నీ జీవితం ఏమైంది? వింటున్నావు కానీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ఆ పాపాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన లేదా? అయితే చాలా చావుకి అతి సమీపంగా వచ్చేసింది ఈరోజు నీ జీవితము. ఈరోజు కానీ ప్రభు పాదాల దగ్గర నీ జీవితాన్ని శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకోకపోయినట్లయితే రేపటి దినాన నీ జీవితంలో ఏం జరగబోతుందో. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. నీ జీవితంలో వాక్యం వింటున్నప్పుడే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడే అంధకారాన్ని విడిచిపెట్టు. మలినముతో కూడిన జీవితాలు పరిశుద్ధ మందిరానికి వచ్చే వారిలో ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధ మందిరంలో ఒక జీవితము, ప్రపంచంలో పలికి మాలిన జీవితం ఉండడానికి వీల్లేదు. ఇంట బయట ఒకటే జీవితం ఉండాలా, ఒకటే జీవితం ఉండాలా. పరిశుద్ధ మందిరానికి వస్తే పరిశుద్ధ వేషము, లోకములోనికి వెళితే వ్యభిచార తత్వము, ఇవి రెండు ఉండడానికి వీల్లేదు. నీచమైన కార్యాలు ఉండడానికి వీల్లేదు. నీవు మందిరములో పరిశుద్ధుడు అయితే నీవు బయట కూడా పరిశుద్ధంగా ఉండాలా. మందిరంలో దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు బయట కూడా ఏ ప్రాంతంలో ఏ స్థలంలో నువ్వు ఉన్నా దేవుని భయము నిన్ను ఆవరించి ఉంటేనే, దేవుని భయము ఎవరిలో ఉంటే వారు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ మందిరానికి వస్తున్నారా? పరిశుద్ధ మందిరము, పరిశుద్ధుల సమూహము, మీ జీవితాల్లో పరిశుద్ధత ఉండాలా. ఏ బలహీనతకు చోటివ్వద్దు, ఏ నీచ కార్యాలకు మీ హృదయాల్లో చోటు ఉండడానికి వీలేదు. ఈరోజు మీరు సంపూర్ణ విడుదల పొందుకుంటున్నారు. చివరి ప్రార్థనలో
మీలో ఉన్న బలహీనత యేసు నామములో కాల్చివేయబడుతుంది. సంపూర్ణ విడుదల మీరు పొందుకోబోతున్నారు. సంపూర్ణంగా స్వస్థతను మీరు, హృదయ స్వస్థతను మీరు పొందుకోబోతున్నారు. కనుక హన్న ఏటేటా వస్తుంది, ఆమె జీవితంలో ఏమీ జరగడంలా. మీ జీవితంలో ఈ తొందరపాటు ఉందా? ఏమీ జరగడంలా. ప్రార్థన చేపించుకుంటున్నా, ఏమీ జరగడంలా. సాక్ష్యాలు చూస్తే అనేకమైన శ్రేష్టమైన సాక్ష్యాలు అందరూ చెప్తున్నారు, నా జీవితంలో ఏమీ జరగడంలా. అర్థం కావడంలా. ఏమీ జరగడం లేదేంటి? ఒక్కసారి నిన్ను చెక్ చేసుకో, సరి చేసుకో. నీ హృదయం ఎలా ఉంది? నీకు దేవునికి మధ్య ఏ ఆటంకము, అడ్డుబండలు ఉన్నాయి? నువ్వు ఆశీర్వాదం పొందుకోకుండా ఏటేటా వస్తున్న అన్న జీవితంలో ఏమీ జరగడంలా. ఒకానొక సమయం వచ్చింది. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళింది, దేవుని సన్నిధి దగ్గర మోకరించింది, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రార్థన చేస్తుంది, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ రీతిగా చేస్తున్నప్పుడు ఏలి స్తంభము దగ్గర కూర్చొని ఉన్నాడు. యాజకుడైనటువంటి ఏలి కూర్చొని హన్నా ప్రార్థన వింటూ ఉన్నాడు. ఆమె పెదవులు కదుపుతూ ఉంది కన్నీటితో. ఆ ఏలి అనుకుంటున్నాడు, ఈమెమన్నా ద్రాక్షారసము తాగి వచ్చి ఈ విధముగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుందా అని ఆమెను ప్రశ్నిస్తున్నాడు. అమ్మా, ద్రాక్షారసం ఏమన్నా సేవించి వచ్చావా? ద్రాక్షారసము తాగి వచ్చి ఈ విధంగా నువ్వు మందిరంలో ప్రార్థన చేస్తున్నట్టుగా ఉన్నదా? ఏమిటి నువ్వు ఇంతగా ఏడుస్తున్నావు ఎందుకో? ఇంతగా ప్రలాపిస్తున్నావు ఎందుకో? ఏమిటి నీ జీవితంలో జరిగింది? ద్రాక్షారసం సేవించి వచ్చావా అంటే అప్పుడు హన్నా అంటుంది, నిజానికి ఆమెలో కోపం పోయిందండి. ఆ ప్రార్థనలోనే కోపం పోయింది. ఆ కన్నీటి ప్రార్థనలోనే కోపాన్ని విడిచిపెట్టేసింది. ఎందుకంటే సరిచేస్తూ, అనుమానిస్తూ, వేలిపెట్టి చూపిస్తూ ద్రాక్షారసం తాగొచ్చావా? మత్తురాలవై ప్రార్థన చేస్తున్నావా? మత్తురాలుగా ఉన్నావా నువ్వు అని చెప్పి అడుగుతుంటే కోపం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఒక యాజకుడివా? నీకు నేను ఎలా కనపడుతున్నాను? తాగి వచ్చినట్టుగా కనిపిస్తున్నారా? చూడండి ఎన్ని అనగొచ్చు. కానీ అన్న నోట ఒక మాట వస్తుంది అంటే ఆమె పాపము సమాధి అయిపోయింది. ఏ రీతిగా సమాధి అయింది? కన్నీటి ప్రార్థనలో తన బలహీనతను జయించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది జీవితాల్లో బలహీనతను జయించాలనుకుంటున్నారు, పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నారు. కానీ ఎలా చేయాలో చేతకావడంలా. పశ్చాత్తాపము ద్వారా పాపాన్ని చంపివేయవచ్చు. పశ్చాత్తాప ప్రార్థన, లోతైన పశ్చాత్తాపం, కన్నీటితో కూడినటువంటి పశ్చాత్తాప ప్రార్థన నువ్వు చేయాలా. రక్షించబడిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ పాత రోత జీవితము సమాధి కావాలంటే కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలా. మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి మీ జీవితాలను చెక్ చేసుకోండి. నామకార్థమైన జీవిత విధానం మీకు ఉందేమో. మీ తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్నారు కాబట్టి చర్చికి వెళ్ళడం నేర్పించారు కాబట్టి గుడ్డిగా చర్చిలకు రావడం కాదు, మందిరాలకి రావడం కాదు. మేము క్రైస్తవులమండి, మా తాతగారు క్రైస్తవుడు కాబట్టి, నా తండ్రి క్రైస్తవుడు కాబట్టి నేను కూడా ఇంకా చర్చికి వెళ్ళాలా, తప్పదు. వాళ్ళ మతం పుచ్చుకున్నారు, మేము పోవాలా? నో నో నో, అది కాదు. నామకార్థపు జీవితము కాదా? ఖచ్చితంగా నీ జీవితంలో నీ పాపాల నిమిత్తము, నీ యొక్క బలహీనతల నిమిత్తము నువ్వు కన్నీరు కార్చి పశ్చాత్తాప ప్రార్థన నువ్వు పొందుకొని ఉండాలా. ఆ పశ్చాత్తాప ప్రార్థన చేసిన సమయము నీ జీవితంలో ఉందా? అది లేకపోతే ఇంకా నీవు రక్షణ అనుభవం లేదు, నీళ్ళల్లో మునిగావంతే, బలవంతంగా ఎవరో ముంచారంతే. పశ్చాత్తాప పడకుండా రక్షణ అనుభవం రాదు. నామకార్థపు జీవితాలు పాపాన్ని మోస్తాయి. నామకార్థపు జీవితాలు ఇష్టానుసారమైన జీవితాలు, నామకార్థపు జీవితాలు గురిలేని భక్తి, గుడ్డి భక్తి. కానీ పశ్చాత్తాప ప్రార్థన మీ జీవితాల్లో ఉండాలా. ఈరోజు ఆ పశ్చాత్తాప ప్రార్థన చేయండి.
పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేస్తేనే నీ బలహీనతలను నువ్వు జయించగలవు. పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేస్తేనే నీ పాపములను నువ్వు జయిస్తావు, వాటిని సమాధి చేస్తావు. పశ్చాత్తాప ప్రార్థన ద్వారానే పరిశుద్ధాత్మను మీరు పొందుకోగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా హన్న కోపాన్ని జయించేసిందే. ఎలా వీలైంది? కన్నీటి ప్రార్థన ద్వారా. ఏలీ అంటున్నాడు, నువ్వు మత్తురాలుగా ఉన్నావా? హన్న అంటుంది, నా ఏలినవాడా, నీ సేవకురాలైన నన్ను నీచురాలుగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి నిట్టూర్పులు విడుచుచున్నాను. మందిరానికి వస్తున్నప్పుడు హన్నా జీవితంలో కోపం ఉంది. ఆ కోపం అనే పాపాన్ని హన్నా గుర్తించింది. అదే ప్రార్థన చేస్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది ఆ బలహీనత గురించి. తను అనేకమైన విషయాల గురించి అడిగింది, అక్కడ మనవి చేసుకుంది. తనకున్న బలహీనత గురించి కూడా మనవి చేసుకుని కన్నీరు కార్చి ఆ బలహీనతను సమాధి చేసిందండి. అత్యంతమైన కోప కారణమును బట్టి నిట్టూర్పులు విడుచుచున్నాను. ఈరోజు నీ జీవితంలో ఏ పాపం ఉందే? అత్యంతమైనటువంటి పాపం ఏమిటి? అపవిత్రతను బట్టి నిట్టూర్పులు విడచాలా? నీ జీవితంలో విడుదల పొందుకోవాలంటే బహుజాగ్రత్త, ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు కష్టాల పాలవుతావు. భయంకరమైన జీవితాన్ని నువ్వు రుచి చూడవలసి వస్తుంది. చేదైన అనుభవాలను నువ్వు రుచి చూడవలసి వస్తుంది. అన్న ఆ రీతిగా కోపాన్ని విడిచిపెట్టిందండి. కన్నీటి ప్రార్థన ద్వారా బలహీనతను జయించిందండి. తన హృదయం అంతా నెమ్మదితో సమాధానంతో నిండుకుంది. ఎప్పుడైతే ఆ మాటను ఏలీకి తెలియచేస్తుందో, దైవజనుని కూడా నా ఏలినవాడా అంటుంది. నా ఏలినవాడా ఎంత శ్రేష్టంగా మాట్లాడుతుంది. ఆ కోపము పోయినప్పుడు ఆమె హృదయము నెమ్మది సమాధానంతో నింపబడింది. అప్పుడు ఏలీ నోట ఒక మాట, వచ్చే సంవత్సరము ఈ రోజు కల్లా నీవు ఇశ్రాయేళ్ల దేవుణ్ణి ఏమైతే మనవి చేసుకున్నావో అది నీకు జరుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే మాట దేవుడు మీకు వాగ్దానము చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న పాపాన్ని నువ్వు విడిచిపెట్టుకున్నట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే, నీలో ఉన్న బలహీనతని ఈరోజు నువ్వు సమాధి చేసినట్లయితే దేవుని సన్నిధిలో వచ్చే సంవత్సరము ఈ పాటికల్లా నీ జీవితంలో అభివృద్ధిని చూడబోతున్నా, నీ జీవితంలో అద్భుతాన్ని చూడబోతున్నా, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడబోతున్నా, నీ జీవితంలో దీవెన చూడబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మింది. ఏలీ మాట సంపూర్ణంగా నమ్మింది హన్న. సంతోషముతో ఉంది నాట నుంచి. అంతకుముందు దుఃఖం, భారం, హృదయంలో పాప భారం. ఆమె కన్నీరు కారుస్తూనే ఉంది. పాప భారముతో కన్నీరు కారుస్తుంది. ఆమె ఆహారము కూడా తినడంలా. ఎప్పుడైతే ఆ పాపమును విడిచిపెట్టిందో కన్నీటి ప్రార్థన ద్వారా ఆమెలోకి సంతోషం వచ్చిందంట. ఎందుకు ఈరోజు ఆత్మీయుల జీవితంలో సంతోషం ముఖము లేదు? ఎందుకు ఆ ముఖంలో సంతోషము లేదు? ఆత్మఫలాల్లో ఒకటైనటువంటి సంతోషము మీ ముఖాల్లో లేకపోవడానికి కారణం ఏమిటి? ఆత్మఫలాల్లో ఒకటైనటువంటి సంతోషము మీ హృదయంలో లేకపోవడానికి కారణం ఏమిటి? ఆత్మఫలాల్లో ఒకటైనటువంటి సంతోషము నీ కుటుంబంలో లేకపోవడానికి కారణం ఏమిటి? పాపము. భయంకరమైన పాపాలు నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబంలో సంతోషం ఉండదు. పాపము నీ హృదయంలో ఉంటే నీ జీవితంలో సంతోషం ఉండదు. ఈరోజు ఆ పాపాన్ని విడిచిపెట్టు. ఎవరి కోసం నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలా? ఎవరి కోసం నీ బలహీనతను విడిచిపెట్ట? యేసయ్య కోసమా? మన జీవితాల్లో ఏది మనం యేసయ్య కోసం చేయడంలా. యేసయ్య పరిశుద్ధ గ్రంథంలో ఏది చేయమన్నా యేసయ్య కోసం ఏది మనం చేయమని చెప్పలా.
ఏది పరిశుద్ధ గ్రంథంలో మనము చేయాలన్నా చేయమని చెప్పిన యేసయ్య కేవలం మన క్షేమము కోసం యేసయ్య మాట సెలవిచ్చి ఉన్నారు. మన ఆశీర్వాదము కోసమే, మన దీవెన కోసమే సమస్తమును చేయమంటున్నాడు. నీ పాపాన్ని విడిచిపెట్టుకోవాలంటే నీలో సంతోషం ఉండాలండి. నీ పాపాన్ని విడిచిపెట్టుకోవాలంటే, నీ బలహీనతను విడిచిపెట్టుకోవాలంటే నీలో నెమ్మది, సమాధానము నీ కుటుంబంలో ఉండాలనేది యేసయ్య ఉద్దేశం. అంతేగాని యేసయ్య కోసం మనం ఏమీ చేయడంలా, మన కోసమే, మన కుటుంబాల కోసమే, మన ప్రాంతాల కోసమే మనం సమస్తము చేయాలా. మనం ఎక్కడైతే జన్మించి ఉన్నామో, మన ప్రాంతము ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ ప్రాంతానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీతిగా బ్రతకాలా, యథార్థంగా బతకాలా. మన జీవితాలు ఆ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలా. అలాగనే ఒక కుటుంబానికి వెళితే మనం నీతిగా బతకాలా, పరిశుద్ధంగా బ్రతకాలా, ప్రభు కోసం బ్రతకాలా, ప్రార్థించే వారిగా ఉండాలి. ఆ కుటుంబానికి మన జీవితము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలా. నీ వ్యక్తిగత జీవితము నీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలా. ఈరోజు నువ్వు మందిరానికి వస్తే యేసయ్యకి వచ్చేదేమీ లేదు. నీ జీవితాన్ని నువ్వు క్రమపరుచుకుంటే వచ్చేదేమీ లేదు. యేసయ్య కోసం మీరు ఏమీ చేయడం లేదు. ఏది చేసినా మీకోసమే మీరు చేసుకుంటున్నారు. నాట నుంచి హన్న సంతోషంగా ఉందంట, భోజనము చేస్తుందంట. పాప భారము తొలగిపోతే ఎంత నెమ్మది హన్నా జీవితంలో, ఎంత సంతోషము హన్నా జీవితంలో. పాపాన్ని మానుకోవాలా, విడిచిపెట్టాలా. యేసయ్య కోసము కాదా, నీ కోసం. యేసయ్య సిలువను మోస్తూ, భారభరితమైనటువంటి సిలువను మోస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు అనేక మంది స్త్రీలు బహుగా కన్నీరు కారుస్తూ ఉన్నారు, రోదిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. యేసయ్య వారి ముఖాలు చూసి, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. అర్థమవుతుందా యేసయ్య మనసు? నా కోసం ఏమీ చేయొద్దు, మీ బ్రతుకులను బంగారు బాటలో మార్చుకోండి, మీకోసం మీరు జీవించండి, మీకోసం మీరు యథార్థతను కాపాడుకోండి, మీకోసమే పవిత్రతను మీరు కాపాడుకోండి. మీరు పరలోకానికి చేరడానికి, నిత్య రాజ్యములో యుగయుగములు జీవించడానికి మీ బ్రతుకులను మీరు మార్చుకోండి. మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడానికే వాక్యానుసారంగా జీవించండి. మీ చుట్టూ ఉన్నవారు, నశించిపోతున్న వారిని నరకానికి వెళ్లకుండా కాపాడుకోవడానికే నీతి నియమాలు కలిగి జీవించండి. నువ్వు రక్షించబడితేనే కదా పాపంలో కూరుకుపోతున్న వారిని, నరకానికి చేరుతున్న వారిని రక్షించుకోగలవు. నీవే నీతిని తప్పి జీవిస్తే ఎవరు నీ ద్వారా నశించిపోయే ఆత్మల రక్షణలోనికి నడిపించబడతాయి. ఏ రీతిగా నువ్వు నశించిపోయే ఆత్మలను రక్షణలోనికి నడిపిస్తావు? నీవే పాపానికి కాంప్రమైజ్ అయితే, నీవే లోకానికి తల వంచితే, నువ్వే సైతానికి చోటిస్తే నీ ద్వారా ఎవరు రక్షించబడతారా? ఎన్నో ఆత్మలకు ఆదర్శంగా నిలవాల్సిన నీవు ఈరోజు పాపాన్ని, శాపం వంటి పాపాన్ని నీ హృదయంలోనికి రాణిస్తున్నావు. దాన్ని ఈరోజు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు, కన్నీటితో పశ్చాత్తాపపడు. ఈరోజు విడుదల పొందుకో, నశించిపోయే ఆత్మల రక్షణలోనికి నడిపించు. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో, అనేక మంది జీవితాలను కాపాడాలా. అన్న జీవితంలో సంతోషం మొదలైందంటే ఆమెలో ఉన్నటువంటి ఘోరమైనటువంటి పాపాన్ని విడిచిపెట్టడం వల్ల, కోపాన్ని విడిచిపెట్టడం వల్ల సంతోషం వచ్చింది ఆమె హృదయంలోనికి, సమాధానం వచ్చింది, మనశ్శాంతి వచ్చింది. ఈరోజు నీ జీవితంలో మందిరానికి వస్తున్నావు కానీ ఎలా పడితే అలా మూర్ఖపు విగ్రహముతో, ఇష్టానుసారమైన జీవితంతో, నీతి నియమాలు లేనటువంటి జీవితాలతో మందిరానికి వస్తున్నావు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న శ్రేష్టత నువ్వు అనుభవించాలంటే నీ పాపాన్ని నువ్వు సమాధి చేయాలా. నీ బలహీనతను నువ్వు సమాధి చేస్తేనే ఏ రీతిగా ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. నీ మటుకు నీవు ఆశీర్వాదము కాదండి, నీ జీవితము తరతరాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక.
దేవుని మందిరముల యొక్క పరిశుద్ధతను కాపాడాలా. ప్రతి ఒక్కరూ అపవిత్రంగా కాదు. రోజు రోజుకి నీ జీవితంలో ఆత్మీకంగా నువ్వు ఎదగాల. నువ్వు ఆత్మలో వర్ధిల్లిన కొలది నువ్వు అన్ని విషయములలో, సమస్త విషయములలో నువ్వు వర్ధిల్లుతావట. కనుక ఈరోజు నుంచి పాపము విడిచిపెట్టి, నీ రోత జీవితాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో ప్రభు దగ్గర వేడుకొని సంతోష సమాధానాలు పొందుకుంటావా? సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకి చెల్లునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలు బయలుపరిచారు. నిజంగా అంత భయంకరమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. సొదొమ గొమొర్రాలాగా తయారైంది. నీతి నియమము లేదు, చెడుతనం అంటే భయము లేదు, అపవిత్రత అంటే భయము లేదు. నరకానికి భయపడాలా. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములో కాలవలసిందే. నువ్వు పాపము చేసిన ఎడలా చెడుతనమునకు నీ ఇంటిలో చోటు లేదా. చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు, అపవిత్రమైన చూపులు నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. నీ హృదయము పరిశుద్ధాత్మతో నింపబడాలా. నీ హృదయము పరిశుద్ధతతో ఉన్నట్లయితే నీ కంటిలో పరిశుద్ధత ఉంటుంది, నీ నోటిలో పరిశుద్ధత ఉంటుంది, నీ వినికిడిలో పరిశుద్ధత ఉంటుంది. నడినెత్తి మొదలుగా అరికాలు వరకు నీ జీవితంలో పరిశుద్ధతను కలిగి జీవిస్తావు. ఈరోజు మంచి తీర్మానము తీసుకో. ప్రభువా, ఎన్నోసార్లు నువ్వు నన్ను గద్దించావయ్యా, ఎన్నోసార్లు మారాలనుకున్నానయ్యా, మరలా వెళ్ళి అదే పాపంలో పడుతున్నా. అదే శాపకమైనటువంటి పాపం అంటేనే శాపం. భయంకరమైన శాపంలో పడిపోతున్నా. నీ శాపం నీతో పోదు. దేవుని మాటకు విరుద్ధంగా జీవిస్తే 100 తరాల వరకు శాపం అంటుకుంటుందట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో దేవుని మాటకు తిరుగుబాటు చేసిన ఎడల భయంకరమైన శాపం అంటుకుంటుంది. అది నీతోనే కాదు, నీ తరతరములకు 100 తరముల వరకు శాపమే. దేవుని మాటకు లోబడిన ఎడల 100 తరముల వరకు ఆశీర్వాదమా. ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబానికి శాపంగా ఉండాలా, ఆశీర్వాదకరంగా ఉండాలో నువ్వు ఆలోచించు. ఈరోజు నీ జీవితము నరకములో కాల్తావో, పరలోకములో సంతోషంగా జీవిస్తావో ఆలోచించు. నీ ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలోనికి వెళ్ళాలనుకుంటున్నావు? ప్రభు నన్ను క్షమించని అడుగు. మంచి తీర్మానాలు తీసుకోండి. ఎవరైతే తీర్మానం తీసుకున్నారో మీరు చేతులైతే చూపించినట్లయితే మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధైన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. వీరి జీవితంలో పాపం అంటే ఏమిటో తెలియక పనికి మాలిన పనులకు అలవాటు పడి ఉన్నారు నాయన. తండ్రి, ఈ సమయంలో వీరిని పట్టి పీడిస్తున్న ప్రతి చీకటి శక్తుల ప్రభావాలను యేసునామమున అగ్నితో కాల్చి వేస్తున్నాను దేవా. ప్రతి పాప భారమును తొలగించండి యేసయ్యా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనంలో ఒక్కొక్కరిని మీరు దర్శించండి. వీరి హృదయంలో నెమ్మది, సమాధానం అనుగ్రహించవలసిందిగా కోరుచున్నా. నా ప్రియమైన యేసయ్య, యేసు రక్తము వీరిపై ప్రోక్షింపచేసి సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల, సంపూర్ణ రక్షణ వస్త్రాన్ని ధరింపచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పించుకుంటూ యేసు నామములో, యేసనే శక్తిగల నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పెద్దగా చెప్పండి. ఆమేన్, 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 ఆమేన్.